మిమ్మల్ని కూడా మధ్యలో ఒకసారి వేరే ఛానెల్‌లో చేస్తున్నప్పుడు ఏంటంటే, మిమ్మల్ని కూడా మీరు కూడా డబ్బులు తీసుకున్నారు అని చెప్పి మీ మీద కూడా ఒక ఆరోపణలు రావడం అనేది జరిగింది. సో అతని మోడ్ ఆఫ్ ఆపరెండా ఇదే అండి. ఏంటంటే ఎంతసేపు అవతల వాళ్ళని తప్పు అని చూపించడం. అది చేసింది ఆయన కాదు, ఇంకొక యూట్యూబర్. దానికి నేను ఇద్దరి మీద కేసెస్ పెట్టా, నా లొకేషన్ ట్రేస్ అవుతుంది అని. ఇప్పుడు వాళ్ళు ఎలా చేశారు అంటే, అప్పట్లో తారక్ గారు ఒకసారి ఫోన్ చేసాగానే, తారక్ గారు ఓకే అండి మీరు అడిగిన డబ్బులు ఇచ్చేస్తాను, ఇంటర్వ్యూలో నాకు ఫేవర్ గా చేయండి అని పెట్టేస్తే అది మీరు డబుల్ డిమాండ్ చేసినట్టు కాదు కదా. అది ఆ ఛానల్ అది ఎలా ప్రొజెక్ట్ చేసిందో, వాళ్ళకి ఏం ఒత్తిళ్ళు ఉన్నాయో నాకు తెలీదు, కానీ అలా అయితే చేశారు. ఓకే. అయితే యాక్చువల్గా మీరు రీసెంట్ గానే ఇంకొక ఇది కూడా చేయడం జరిగింది, సాయి దుర్గా తేజ్ మీద ఒక పోస్ట్ పెట్టడం అనేది జరిగింది. సాయి దుర్గా తేజ్ గారు, ఓకే, అదే పేరు మార్చుకున్నారు, సాయి దుర్గా తేజ్. సాయి దుర్గా తేజ్, నైస్. సో అదే పోస్ట్ పెట్టడం అయితే జరిగింది కదా ఆయన దాని మీద కూడా. సో అంటే ఏంటి మీరు అంటే ఏం చెప్పాలనుకున్నారు ఎగ్జాక్ట్ గా? నేనేమని చెప్పాను అంటే, నేను అందులో హార్ష్ గా కూడా ఏం మాట్లాడలేదు. హార్ష్ గా మాట్లాడలేదు. అండ్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు రేవంత్ రెడ్డి గారు, అండ్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు సాయి దుర్గా తేజ్ గారు, అందరికి విత్ డ్యూ రెస్పెక్ట్. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్, ఒకవేళ ఈ వీడియో చూస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి, పొలిటికల్ లీడర్ కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్ గారు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, వాళ్ళకందరికీ నా విజ్ఞప్తి ఏంటి అంటే, వెల్, ఫనీ హనుమంతు అని ఒక అతను ఉండేవాడు. ఎక్కడో ఇటలీలో ఒక చిన్న 3 ఏళ్ళ అమ్మాయి, ఎక్కడైనా అమ్మాయి మీద తప్పుగా మాట్లాడితే శిక్ష డెఫినెట్ గా రావాలి. మాట్లాడాడు, తీసుకొచ్చారు, 48 గంటల్లో లోపల వేసేసారు. మొత్తం మీడియా కూడా సాయి ధరమ్ తేజ్ గారు దానికి ఇనిషియేషన్ తీసుకున్నారు. ట్విట్టర్ లో రేవంత్ రెడ్డి గారిని ట్యాగ్ చేసి పెట్టారు. అయితే నా రిక్వెస్ట్ వీడియో ఏముంటుంది అంటే, సాయి ధరమ్ తేజ్ గారు సూపర్, ఆ అమ్మాయికి న్యాయం జరపడంలో మీ పాత్ర చాలా పెద్దది, మీరు రేవంత్ రెడ్డి గారు కూడా తొందరగా చేశారు. దానికి ఉన్న ఇనిషియేషన్, ఇన్ని వందల మంది ఫ్యామిలీస్ ఇక్కడ బలైపోతుంటే మీ దృష్టికి ఎందుకు రాలేకపోతుంది? నా ప్రయత్న లోపమా, లేకపోతే దాని గురించి ఎందుకు చేయలేకపోయారు అన్నదే నా ఇంటెన్షన్ ఉండే. అది ప్లస్ మీరు గతంలో చూసుకుంటే బోరుగడ్డ అనిల్ అని ఒకడు ఉండేవాడు, పవన్ కళ్యాణ్ గారి కూతుర్లని కూడా రేప్ చేస్తాను అని ఓపెన్ గా చెప్పాడు. అసలు అప్పుడు వాయిస్ అవుట్ చేయొచ్చు కదా, ఎవడరా నువ్వు మా బాస్ ని అంటానికి, మా ఇంట్లో వాళ్ళని ఎవడరా నువ్వు ఆడటానికి. అప్పుడెప్పుడు లేవంది ఈ ఒక్క కేసులోనే ఇలా చేయటం, ఇమీడియట్ గా దాని మీద ప్రభుత్వాలు వ్యవస్థలు స్పందించడం. అది నాకు ఎలా అనిపించింది అంటే, ఇదంతా ఒక సినిమా గురించో లేకపోతే ఒక స్టంట్ లాగా అనిపించింది. అది మాత్రమే నేను. బట్ కానీ అప్పుడు ఆయన సినిమాలు ఏమీ లేవు కదా స్టంట్ లాగా అనిపించడానికి. సినిమా రివ్యూవర్లకి, యూట్యూబర్స్ కి అందరికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపిద్దాము అన్న స్టంట్ లాగా అనిపించింది. బట్ కాకపోతే అంటే అవతల తప్పు చేస్తేనే కదా నీ వాయిస్. మరి ఇది కూడా తప్పే కదా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కూడా తప్పే కదా. కానీ అప్పుడు ఆయన యాక్సిడెంట్ అయ్యి కొంచెం ఇదిలో ఉండి ఆ టైంలో అప్పుడు కాదండి, ఇది ఇప్పుడే కదా అయ్యింది. ఇది మొన్నే అయింది కదా. మీరు అన్న ఈ బోర్గడ్డ నీళ్ళు సో జరిగినప్పుడు ఆయన కొంచెం యాక్సిడెంట్ ఆ ట్రామాలో ఉన్నాడు. అది అయిపోయింది. ఒకవేళ ఆయన నొచ్చుకుంటే సారీ కూడా చెప్తా. నొచ్చుకున్నారు కదా, నేను క్లారిటీ కోసం అడుగుతున్నాను. నొచ్చుకుంటే సారీ కూడా చెప్తా, కానీ నాకు ఇది కొంచెం మంచి ప్రాక్టీస్ అనిపించలేదు. బట్ క్లారిటీ చెప్తున్నాను అనమాట నేను. ఎందుకు అంటే ఆ టైంలో ఆయన హీస్ నాట్ వెల్ విత్ ద క్లారిటీ. ఆయన బయటకు వచ్చాక కూడా అనొచ్చు కానీ, బట్ ఇంకా అదే దీనికైతే రియాక్ట్ అయ్యాడు, దానికి అందరూ అప్రిషియేట్ అయితే చేశారు. నేను సెల్యూట్ చేశాను, సూపర్ గుడ్ జాబ్. బట్ కొంచెం మాలాంటి వాళ్ళ మీద మా ఇష్యూస్ కూడా కొంచెం హైలైట్ చేయండి సార్ కొంచెం. ఎందుకంటే మీ వెనకాల ప్రభుత్వాలు ఉన్నట్టు అంత తొందరగా స్పందిస్తాయి కాబట్టి అసలు నాలాంటి ఇక్కడ వరకు వచ్చే అవసరం కూడా ఉండదు, ఇంకో ఇంటర్వ్యూ కూర్చునే అవసరం కూడా ఉండదు. సాయి ధరమ్ తేజ్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే మంచు మనోజ్ లాంటి వాళ్ళు ఒక్కసారి గనక వాళ్ళు రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అయ్యారు అనుకోండి ఇట్లాంటి ఇష్యూస్ మీద, నాలాంటి వాడు అసలు హాయిగా ఏదో టైం ఉన్నప్పుడు ఇన్స్టా వీడియో లేకపోతే హాయిగా జాబ్ చేసుకుంటూ కూర్చోవాల్సిందే. కానీ ఇలా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు కదా, మీడియా చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు కదా.